అయితే నాన్నగారిది ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఆ హ్మ్. టైంలోనే 'ఆపద్బాంధవుడు' తర్వాత మళ్ళీ ఎందుకు సినిమాలు తీయట్లేదు 'పూర్ణోదయ పిక్చర్స్' అన్నప్పుడు ఆయన అన్నమాట ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్‌లో హ్మ్. కమర్షియల్ మూవీస్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. హ్మ్. దీనికి తోడు డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది, పైరసీ అనేది చాలా ఎక్కువుంది కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది. సో, హ్మ్. ప్రొడక్షన్ కాస్ట్ గురించి 30 ఏళ్ల క్రితమే ఆయన అంతలా ఆలోచించాడంటే ఇప్పటికెలా ఉంది పరిస్థితి? ఇప్పటికి కొన్ని వందల రెట్లు పెరిగిపోయిందండి. అప్పుడు లక్షల్లోనూ ఒక 5,00,00,000, 10,00,00,000, హ్మ్. 15,00,00,000 అంతే మాక్సిమం. ఇప్పుడు 100,00,00,000, 200,00,00,000, 400,00,00,000 హ్మ్. ఇలాగా. అంటే దానికి తగ్గట్టుగా బిజినెస్‌లు ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. ఆ పెద్ద ప్రొడక్షన్స్ ఇయన్నీ. ఇది. కానీ ప్రతి సినిమా చిన్న చిన్న హీరోలు ఈళ్ళు గూడా బడ్జెట్ పెంచేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. ఒక్క సినిమా హిట్ అయి 4 ఫ్లాప్ అయినోళ్ళు గూడా హ్మ్. అదే డిమాండ్‌లో ఉంటున్నారు. ఆ హిట్టే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. హ్మ్. అయి చాలా తప్పండి. అయన్నీ అలాంటి ఇది మారాలి. ఇది. నిజంగా ఒక ఓపెనింగొచ్చే హీరో ఎవరున్నా వాళ్ళకి ఓకే అండి. ఆ! ఎంతవరకు బాగా చేయొచ్చు. ఓపెనింగే రాదు. ఒక 10, 20 మంది ఉంటారు. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారంటే అది చాలా తప్పండి అది. అది చాలా చాలా తప్పది. హ్మ్. ఓపెనింగ్ ఉండి, మంచి క్రేజ్ ఉండి, ఆ హీరో తోటి ఆహ్, ఒక 10 టికెట్లు తెగుతాయి. ఒక ఫుల్ అవుతది అన్న దీనితోటుంటే వాళ్ళకి కొంచెం వరకు మనం వెళ్ళొచ్చు ఇది. ఏమి లేనోళ్ళు అదే ఆశ్చర్యంగా ఉంది అదే. ఎవరు ఆహ్, ప్ర తీసుకొచ్చిన మార్పంటారు ఇది? ఎలా వచ్చింది ఇంత మార్పు? ఇది అంటే ఎలా వచ్చిందని కూడా ఎవరికీ తెలీదసలు టోటల్‌గా. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఇది వాళ్ళకి అవగాహన లేదు టోటల్‌గా సినిమా దీంట్లో కొంతమంది. హ్మ్. ఇది వచ్చి మళ్ళీ ఎళ్ళిపోతున్నారు. హ్మ్. 4, 5 సినిమాలు చేసి. ఆహ్, బాగా ఎన్ఆర్ఐ దీంట్లో కొంచెం సంపాదించి వచ్చి తీసుకెళ్ళిపోయారు. అలాగే వచ్చి పెద్ద పెద్ద ఇదైనోళ్ళు ఎంతోమందున్నారు. 'మైత్రి' వోళ్ళు వీళ్ళందరూ గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ ఆహ్, మ మంచి మంచి సినిమాలు చేస్తూ 'మైత్రి' గాని, మన 'పీపుల్ మీడియా' గాని ఇయన్నీ హ్మ్. గూడా. కొంతమంది అవగాహన లేకుండా వచ్చేసి 2, 3 సినిమాలు చేసేసి హీరో ఎంత అడిగితే అంత ఇచ్చేసి, పెంచేసి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటోళ్ళ వలన కూడా కొంచెం డ్యామేజ్ అయింది హ్మ్. ఫీల్డ్. కొత్తగా వచ్చినోళ్ళు. అంటే పాత తరం వాళ్ళు ఇప్పటికీ ఎంతో గొప్పగా చేస్తున్నారు కదా! 'అరవింద్' గారు, మన 'అశ్విని దత్' గారు వాళ్ళ అమ్మాయిలు, మన 'స్వప్న దత్', 'ప్రియాంక' వీళ్ళందరూ ఎంత గొప్పగా చేస్తున్నారు ఆళ్ళందరూ. అలాగే 'చిరంజీవి' గారి అమ్మాయి, 'నాగబాబు' గారి అమ్మాయి మొన్న చేసింది. హ్మ్. చాలా చేసింది తను. కమిటీ కుర్రోళ్ళని. అది. అందరూ కూడా కొత్త తరం వస్తుంది. వాళ్ళందరూ కూడా నిలబడితే వాళ్ళకి అవగాహన ఉంది. ముందు నుంచి సినిమాల్లో ఉండి హ్మ్. హ్మ్. ఎప్పటినుంచో చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పిల్లలైతే చూస్తున్నారు చిన్నప్పటి నుంచి. వాళ్ళకి తెలుసు సాధక బాధకాలు. ఇదే 'అరవింద్' గారు లాంటోళ్ళు ఇదంటే సీనియర్ మోస్ట్. ఆళ్ళ దగ్గరికెళ్ళినా ఎళ్లి ఎవరైనా సజెషన్స్ అడిగి చెయ్యొచ్చా ఇదని. ఇప్పుడు హ్మ్. 'బన్నీ వాసు' వీళ్ళందరూ చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు వీళ్ళందరూ. అవును. యంగ్‌స్టర్స్ వీళ్ళందరూ ఆహ్, హ్మ్. సో, కొంతమంది ఇలా వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు అని ఆ! నాకనిపిస్తుంది. అవును. అంటే అవగాహన లేకుండా వచ్చేసి, సినిమా చేసేసి ఇది ఒక గ్లామర్ ఫీల్డ్ ఇది. ఒకడికి కొన్ని వందల కోట్లు ఉన్నా రాని గుర్తింపు ఒక సినిమాతోటొస్తది. ఎందుకంటే గ్లామర్ ఇది టోటల్‌గా. సో, దాని వలన కొంతమంది ఎంటర్ అవుతున్నారు. అంటే ఇది నా ఒపీనియన్. అవును. అవును. అవుతున్నారేమో అది. వాళ్ళ గుర్తింపు కోసం డబ్బులు పోయినా పర్లేదు. కొంత 100,00,00,000 పోయినా పర్లేదు. ఒకటి గుర్తింపొస్తది ఇదని. అనుకున్నయి వచ్చేవాళ్ళ వల్లనే స్పాయిల్ అవుతుందేమో అని నాకనిపిస్తుంది. హ్మ్. అలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు కొత్త తరం తీస్తున్నటువంటి సినిమాలు, యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సినిమాల్ని మీలాంటి ప్రొడక్షన్ హౌసెస్ సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నాయా? సైలెంట్‌గా సైడ్ లైన్ అయిపోతున్నాయా? లేదు. అబ్జర్వ్ చేస్తాను. డెఫినెట్‌గా. హ్మ్. ఇప్పుడు మా అమ్మాయి ఉందంటే మా అమ్మాయి స్వప్న దత్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంటే. ఓకే. తనేమో ట్రైన్ అప్ చేసింది. హ్మ్. ఏదో మన ఇది 'కుమారి శ్రీమతి' ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేసింది తను. లైన్ ప్రొడ్యూసర్‌గా ఓకే. మీ పాప తను. ఆ! చేసింది. ఆ! హ్మ్. తను. అదంతా ట్రైన్ అప్ ఆ అమ్మాయి ఎంతో బాగా చక్కగా ఇది ఏది కావాలన్నా నేను స్వప్నకని అడుగుతూ ఉంటాను. ఇది హుహు. అలాగా. ఓకే. అంతలాగా నేర్చుకుంది. వాళ్ళందరూ చాలా జెన్యూన్‌గా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా! ఆళ్ళు ఫీల్డ్. అవును. చూసారు వాళ్ళు. వాళ్ళ ఫాదరు ఇయన్నీ చేసి వాళ్ళు ఓన్‌గా ఇప్పుడొచ్చి ఎంత గొప్ప సినిమాలు చేస్తారండి.
అవును. వాళ్ళు. అందులోనూ ఈ యంగ్ జనరేషన్ అనుకున్నప్పుడు గతంలో ప్రొడ్యూసర్స్‌గా చేసి వాళ్ళ ఫాదర్స్ కావచ్చు, హ్మ్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఉన్నప్పుడు, హ్మ్. ఇప్పుడొస్తున్న వాళ్ళంతా అమ్మాయిలై ఉన్నారు. అదే. అదే. కదా! ఆ! అందులో మీ పాప శ్రీజ కూడా ఉంది. ఇప్పుడు అశ్విని దత్ గారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అదే. తర్వాత నాగబాబు ఉన్నారు. నాగబాబు గారి అమ్మాయి, చిరంజీవి గారి అమ్మాయి అది ఆ! సుస్మిత. సో, హ్మ్. ఆడపిల్లలు ఎక్కువ వస్తున్నారు. గతంలో ఆడపిల్లలు సినిమాల్లోకి రావడం అంటే వీళ్ళు చాలా ప్లాన్డ్‌గా చేస్తున్నారండి ఆడపిల్లలు. హ్మ్. ఆడపిల్లలు నేను నేను కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు మొత్తం మ ప్రీ వర్క్ బాగా చేసుకుంటున్నారాళ్ళు. ప్రీ హ్మ్. ప్లాన్డ్ హ్మ్. ఇయన్నీ. ఎలా చేస్తే బావుంటది ఇదని. అంటే డెడికేషన్ ఎక్కువుండి. ఇప్పుడు మాలాంటోళ్ళు ఉందంటే మేము ఇది కాసేపు చూసుకుంటాం. మళ్ళీ వేరే దీనికెళ్తాం బిజినెస్ అని ఇంకో ఇదంటాం బిజినెస్ ఇది ఉంది. అలాగా. వాళ్ళు ఒక దాని మీద కాన్సంట్రేట్ చేస్తే దాని మీదే ఉంటున్నారు. నేను చూసేవాడిని ఎవరు స్వప్న వీళ్ళందరూని. ఇంకా స్టూడియోలోనే ఉండేవారండి. హ్మ్. అంతెందుకంటే రాజమౌళి గారి ఫ్యామిలీ వాళ్ళు. మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం ఎంత డెడికేటెడ్‌గా చేస్తారండి ఆళ్ళందరూ. పిల్లల దగ్గర నుంచి కార్తికేయ, మళ్ళీ వాళ్ళ ఆవిడి మన క ఇది రాజమౌళి గారి మిసెస్ రమ రాజమౌళి రమ గారు. రాజమౌళి గారు, మన కీరవాణి గారి మిసెస్ వీళ్ళందరూ అసలు అక్కడే సెట్‌లోనే ఉండి అక్కడే స్టే చేస్తూ అది ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి డెడికేటెడ్‌గా హ్మ్. ఇది. అలాంటి వాళ్ళు అందరూ ఉంటే ఇండస్ట్రీ ఎప్పటికీ బావుంటదండి అది. అవును. ఇంతగా డెడికేటెడ్‌గా చేస్తూ ఇది. వాళ్ళ ఫ్యామిలీని అందరిని నేను చూసానండి ఎన్నో సార్లు. ఎంత ఇదిగా షూటింగు ఇది అంటే మిగతా టైంలో వాళ్ళందరూ ఫ్యామిలీతోటే కలిసుంటారు. ఫ్యామిలీ హ్మ్. అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు గానీ, షూటింగ్ అనేది వచ్చేటప్పటికి కరెక్ట్‌గా ప్రొఫెషనల్ దీంట్లో ఉంటారు. హ్మ్. ముందున. హ్మ్. సో, ఇప్పుడు మనం చిరంజీవి గారి గురించి ఇవన్నీ యంగ్ జనరేషన్ తీసుకొస్తున్నటువంటి సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ! గతంలోనే చిరంజీవి గారికి రావాల్సినటువంటి 'ఆపద్బాంధవుడికి' రావాల్సినటువంటి జాతీయ ఉత్తమ ఆ! నటుడి పురస్కారం అప్పుడు మిస్ అయిపోయింది. బట్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే ఫ్యామిలీ 'అల్లు అర్జున్‌కి' అల్లు రావడం మనం అర్జున్‌కొచ్చింది మళ్ళీ. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కూడా హ్మ్. 'ట్రిపుల్ ఆర్' చూస్తే ఆస్కార్‌కి వెళ్ళింది. ఆస్కార్. ఆస్కార్ కొట్టింది. హ్మ్. బట్ పూర్ణోదయ పిక్చర్స్‌కి సంబంధించి 'స్వాతి ముత్యం' కూడా ఆ కాలంలో వెళ్ళింది కదా యెస్. ఆస్కార్స్‌కి. యెస్. యెస్. ఫస్టు తెలుగులోంచి నామినేట్ అయిన సినిమా. హ్మ్. అంటే అప్పట్లో అది ఫొ ఇది ఫారెన్ ఫిల్మ్ కేటగరీ అన్నమాట. హ్మ్. దాంట్లో ఎళ్ళిందన్నమాట. దానికొకటే ఎలిజిబుల్. అప్పట్లో ఎలాగంటే అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి సినిమా. ఆ! ఫారిన్ కొన్ని కంట్రీ‌ల్లో. కొన్ని కంట్రీస్‌లో రిలీజ్ అయ్యి ఉండి ఇది. ఫారిన్ కంట్రీస్‌లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా మనది అమెరికాలో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా 'శంకరాభరణం' 35 హ్మ్. ఎంఎంలో. హ్మ్. అంతకుముందంతా ఈ 16 ఎంఎం వీటిల్లో ఒక బ్యాంకెట్ హాల్ తీసుకొని తెలుగు అసోసియేషన్స్ వాళ్ళందరూ ఆ! సండేస్ అలాగేసుకునేవారు. ఇక్కడి నుంచి తెప్పించుకొని. ఫస్ట్ 35 ఎంఎంలో టికెట్ తోటి ఎళ్ళిన సినిమా 'శంకరాభరణం.' హ్మ్. అక్కడ పెద్ద సక్సెస్ అది అప్పట్లో ఇది. సో, దాని తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ లేవు ఎక్కడ ఎక్కువ. రిలీజ్ అయ్యుంటే మామూలు కేటగరీలో నార్మల్ కేటగరీలో వచ్చేస్తదది. హ్మ్. ఇది ఫారెన్ ఫిల్మ్ కేటగరీలోనే ఇది ఇదయింది ఇది. నామినేట్ అయింది. నామినేట్ అయింది. ఇండియాలోంచి నామినేట్ అయిన ఒకే ఒక సినిమా అది తెలుగులోంచి. 'స్వాతి ముత్యం.' 'స్వాతి ముత్యం' హ్మ్. ఫస్ట్ టైమ్.